జగన్ హయాంలో పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. బకాయిలు చెల్లించమని నన్నే అడుగుతావా అంటూ ఆగ్రహించిన జగన్ ప్రకాష్ పై అనేక కేసులు పెట్టించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించాడు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాష్ ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జగన్ 5 ఏళ్ల హయాంలో ప్రభుత్వ ఉద్యోగులెవరికీ సరిగా వేతనాలే చెల్లించలేదు. డిఏలు, టీఏలు లాంటివి అడిగితే వారి సంగతి అంతే. 2022 సంవత్సరానికే పోలీసులకు 23,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మాత్రం ఊరుకోలేదు. తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పర్యటనకు జగన్ వచ్చినప్పుడు అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాష్ సేవ్ ఏపీ పోలీస్ నినాదంతో నిరసన తెలిపారు. దీంతో జగన్ ఏం చేశాడంటే ప్రకాష్ పై ఓ కేసు పెట్టించి విచారణ చేయించి నేరం రుజువైందంటూ 52 రోజులు జైల్లో పెట్టించాడు. అతన్ని, అతని కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. అప్పటి జిల్లా ఎస్పీ ఫకీరప్పతో 2022 ఆగస్టు 25వ తేదీన ఉద్యోగం నుంచి తొలగించేలా చేశాడు. అన్యాయమంటూ ప్రకాష్ ఎంత పోరాటం చేసినా పెడచెవిన పెట్టాడు. ఆ సమయంలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అతనికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రకాష్ డిస్మిస్ ఉత్తర్వులను రద్దు చేసి విధుల్లోకి చేరడానికి వీలుగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రకాష్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తన బాధను ఆలకించి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించారని, మందకృష్ణ మాదిగ కూడా సహకరించారంటూ వారందరికీ ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.